కాకా దిగొస్తుండు ఎమ్మెల్యేల లీడర్లతో వరుస భేటీలు. భయమా, అహంకారం తగ్గిందా లేక దొంగ నాటకమా? జంపు జిలానీలు కాపాడుకుందుకు ఆరాటం. ఫామ్ హౌస్ వేదికగా ఒక్కొక్కరికి బుజ్జగింపులు. మా కేసీఆర్ అయినా అంటూ బీఆర్ఎస్ లీడర్ల షాక్. ఈ సోయి ముందుంటే కనీసం పరువైన దక్కేది కదా. ఎస్, ఇది కరెక్ట్. యా, కేసీఆర్ అలియాస్ బాతాల పోషెట్టి అలియాస్ కాకా అలియాస్ నయా నిజం ఇలా చెప్పుకుంటూ పోతే లేని పేర్లు అంటూ లేవు ఆయనకు. ఒకప్పటి వరకు చుట్టూ మంది మార్బులం, చీమ కూడా దూరని సెక్యూరిటీ, దొరల గడి లాంటి ప్రగతి భవన్. ఆయన దర్పం చూస్తే ఓ ముఖ్యమంత్రిగా కాదు, రాచరికపు పాలనలో దొరల పెత్తనంలో సుప్రీంలో వ్యవహరించేటోడు, పాలన సాగించాల్సిన సచివాలయం వైపు కన్నెత్తి చూసేటోడు కాదు. ఇక సామాన్యులు కలవడం కలే. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక లీడర్లకు సైతం నెలల కొద్ది అపాయింట్మెంట్ దొరకని పరిస్థితులు కోకొల్లలు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అప్పటి సీఎం కేసీఆర్ను కలిసిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు అప్డేట్ అయిందో లేక అహంకారం తగ్గిందో లేకపోతే దొంగ నాటకం ఆడుతున్నాడో తెలియదు, కానీ వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నేతలతో వరుస భేటీలు అవుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏమీ లేదండి, తన ముడ్డి కింద ఈరోజు ఉన్నటువంటి ఏవైతే ఉన్నారో ఇలా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పోతూ ఉంటే ఎవరైనా కానీ ఇట్లా ఏ నాయకుడే ఇట్లనే తయారవుతాడు. ఇదంతా కూడా దొంగ నాటకం. ఎవరైతే ఎమ్మెల్యేలు చేయి జారుతున్నారో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప నిజంగా వాళ్ళ మీద ప్రేమనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రేమనో లేకపోతే తెలంగాణ మీద ప్రేమనో కాదు. కనీసం ప్రజా సమస్యల పోరాటం చేద్దామన్న ప్రేమనో అది కూడా కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ అనేవాడు ఒక దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు. కేసీఆర్ లాంటి వ్యక్తి ఈరోజు గత 10 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వాడు మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తే మరొకసారి తన విశ్వరూపం ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అది పేకమేడ్ల కూలేటువంటి పార్టీ, అది అందులో నో డౌట్. క్యాడర్ లేనటువంటి పార్టీ. ఇలాంటి ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతీయవాదం కూడా ఆ పార్టీకి లేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాంతీయ అస్తిత్వం లేనటువంటి పార్టీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక కేసీఆర్ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందరూ కూడా పోతురు త్వరలో పోయేటువంటి పోవడానికి రంగం సిద్ధమైపోయింది.